హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. బయట ఏవి పడితే అవి ఐస్ క్రీమ్స్ పిల్లలకి కొనివ్వడం కంటే ఇలా ఇంట్లో ఈజీగా చేసుకొని పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అలాగే హెల్తీ కూడా. ఇంకా స్పెషల్గా సమ్మర్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ఓసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి. తప్పకుండా ఐస్ క్రీమ్ షాప్లో కంటే ఇంట్లో చేసుకోవడమే బెటర్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు లేట్, నేను చేసిన రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఎన్నో ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎందుకు లేట్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా నేను 2 మామిడి పండ్లను తీసుకున్నానండి. ఈ మామిడి పండ్లను నేను పైన ముందు తొక్క అంత ఉంది కదండి, అదంతా కూడా తీసేసుకుంటున్నాను. ఇలా నీట్గా తీసేసుకోవాలి 2 కూడా. ఈ ఐస్ క్రీమ్కి ఎలాంటి మ్యాంగోస్ అయినా పర్లేదండి, సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలానే 2 కూడా తీసేసుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చాలామంది మ్యాంగోస్ని పీసెస్ లాగా కట్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు ఇలా కట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని పీసెస్ని పక్కకు పెట్టుకుందాం. ఇలా కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత షుగర్ వేసుకోవాలండి. షుగర్ నేను చిన్న కప్తో 3 కప్స్ వేసుకుంటున్నాను. మీరు కూడా 3 వేసుకోండి. లేదా మీకు మ్యాంగో కనుక పుల్లగా ఉంది అని అనుకుంటే కనుక ఇంకో 1 స్పూన్ ఎక్కువ వేసుకున్నా పర్లేదండి. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత నేను ఇక్కడ 1 కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి. 1 కప్ వరకు మిల్క్ పౌడర్. ఈ మిల్క్ పౌడర్ వేసి మనకి థిక్నెస్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుంటున్నానండి. ఫ్రెష్ క్రీమ్ కూడా కొద్దిగా యూస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొద్ది ఆపుతూ దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిని మనం ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ మీ దగ్గర ఏదైతే అందుబాటులో ఉంటే దాంట్లో వేసుకోండి. ఇలా అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని ఇప్పుడు మనం 2-3 టైమ్స్ ఈ విధంగా కింద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి పైన ఇలా ఈక్వల్గా చేసుకోండి. ఈక్వల్గా చేసేసి ఇప్పుడు మనం 3 అవర్స్ దాకా మనం మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. 3 అవర్స్ తర్వాత మరొకసారి చూసుకొని మళ్ళీ మనం దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీని అంతా కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. తీసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ఐస్ క్రీమ్ కొద్దిగా గట్టిగా అయితే అయ్యిందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా అయిందో, ఇంతే థిక్నెస్గా ఉంటుంది. అప్పుడు మనం అదే బౌల్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్తోని డెకరేట్ చేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం ఫ్రీజర్లో హైలో పెట్టేసేయండి. నెక్స్ట్ డే ఓపెన్ చేసి ఒకసారి చూసుకోండి. మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయింది. ఇలా కనుక చేసి పెడితే అసలు పిల్లలు వద్దనకుండా తింటారు, అంత బాగుంటుంది. ఇలా చిన్నవారికైనా పెద్దవారికైనా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. అసలు బయట ఐస్ క్రీమే తినరు, అంత బాగుంటుంది. ఇంతేనండి, మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ అయితే ఇంతే. మీకు కూడా నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.